హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సియా సోయస్. అగైన్ ఐఎమ్ బ్యాక్. నేను ఇప్పుడు లండన్కి వచ్చాను. సో నేను ఇప్పుడు ఈరోజు మీకు లండన్ మొత్తం చూపిస్తాను. సో కమ్ లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ లండన్ అంటే గుర్తొచ్చేది లండన్ బ్రిడ్జ్, కాబట్టి లండన్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ చేద్దాము. దానికి ముందు కొంచెం హిస్టరీ సైడ్ వెళ్తే, సో మనందరికీ తెలుసు మన కోహినూర్ డైమండ్ లండన్లో ఉంది. సో సెంట్రల్ లండన్లో టవర్ ఆఫ్ లండన్లో ఉంటుంది. నేను ఇప్పుడు అక్కడ ఉన్నాను. లోపలికి వెళ్ళట్లేదు బికాస్ నాకు ఎంట్రీ టికెట్ ఉంది. నేను ఇప్పుడు వెళ్ళట్లేదు. ఫ్యూచర్లో వెళ్ళినప్పుడు అక్కడ మళ్ళీ వీడియో చూపిస్తాను. బట్ ఇప్పుడు మాత్రం బయట నుంచి చూపించాలని అనుకుంటున్నాను. మీరు ఇక్కడికి రావాలనుకుంటే టవర్ హిల్ స్టేషన్కి వచ్చేస్తారు. సో ఇది మొత్తం సరౌండింగ్స్. ఇది ఎగ్జాక్ట్ మన లండన్ బ్రిడ్జ్ పక్కనే ఉంటుంది. సో మనకి లండన్లో అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేప్స్లో బిల్డింగ్స్ ఉంటాయి. సో ఆ బిల్డింగ్స్ని స్కై స్క్రాపర్స్ అంటారు. వాటికి ఒక్కొక్క డిఫరెంట్ నేమ్ ఉంటుంది. సో నేను చూపిస్తాను. నేను దూరం నుంచి వెళ్ళి లోపలికి వెళ్ళట్లేదు కాబట్టి. సో ఇప్పుడు అక్కడ చూస్తున్నారా, ఆ బిల్డింగ్ నేమ్ వాకీ టాకీ టవర్ అంటారు దాన్ని. సో దాంట్లోనే మనకి స్కై గార్డెన్ దాంట్లోనే ఉంటుంది. అది 36 ఫ్లోర్స్ బిల్డింగ్ అలా కనిపిస్తుంది. సో 36th ఫ్లోర్లో స్కై గార్డెన్ అని ఉంటుంది. అదొక టూరిస్ట్ అట్రాక్షన్ లాగా పెట్టారు. ఇఫ్ మనం ఆ 36th ఫ్లోర్కి వెళ్తే అక్కడ 2 ఫ్లోర్స్ రెస్టారెంట్స్ ఉంటాయి, కెఫేస్ ఉంటాయి. సో అక్కడ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది లండన్. సో మ్యాక్సిమం ఇక్కడ ఉన్న టూరిస్ట్ ప్లేసెస్ అన్నీ మనకి కవర్ అయిపోతాయి అక్కడ నుంచి చూస్తే. సో గైస్, కమ్ లెట్స్ గో టు టవర్ ఆఫ్ లండన్. సో టవర్ ఆఫ్ లండన్ ఈజ్ అ ప్లేస్ వేర్ అవర్ కోహినూర్ డైమండ్ ఈస్ లొకేటెడ్. కోహినూర్ డైమండ్ అనే కాదు, ఇంకా చాలా జ్యువెల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. సో ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ కోహినూర్, బట్ దెర్ ఆర్ సమ్ ఆల్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జ్యువెల్స్ ఆఫ్ కింగ్స్ అండ్ queens are stored here, are placed here. Must visit place in London guys. If you come to London, please do come and visit this place. As of now I am not going in. मैं अभी इसके अंदर नहीं जा रही हूँ क्योंकि इसका एंट्री टिकट है, ये फ्री में नहीं है. जब मेरा भाई आएगा तब मैं जाऊँगी. So तब मैं दूसरा वीडियो बना के डालूँगी. बट as of now just see it from outside. ఇది చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఆర్టిఫిషియల్ స్నో పడుతుంది. చూపిస్తాను ఆగండి. ఒక సైడ్ ఎండ, ఒక సైడ్ మొత్తం స్నో. వావ్, ఎంత బాగుంది. డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ గైస్. ఇది స్నోనా నురుగా? అదే మన టవర్ బ్రిడ్జ్. చాలామంది లండన్ బ్రిడ్జ్ అంటారు, బట్ అది లండన్ బ్రిడ్జ్ కాదు, దాని నేమ్ టవర్ బ్రిడ్జ్. సో ఇదంతా థేమ్స్ రివర్. అండ్ ఇలా రివర్లో మనకి బోట్స్ కూడా ఉంటాయి, బోట్ రైడ్స్ ఉంటాయి. మనం ముందే డబ్బులు కట్టి వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు తీసుకోవచ్చు. సో ఇలా బోట్స్ ఉంటుంది. ఇది ఆ బోట్స్కి వెళ్ళడానికి రూట్, టికెట్స్ ఉంటాయి. సో రివర్ థేమ్స్. ఇది ఇక్కడ టవర్ బ్రిడ్జ్ నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి వెస్ట్మిన్స్టర్ వెళ్ళి అక్కడ బిగ్ బెన్ దగ్గర నుంచి మళ్ళీ వస్తుంది రైడ్స్. లండన్లో ఏది ఫ్రీగా రాదు. లండన్లో నువ్వు ఏది చేయాలనుకున్నా డబ్బులు పెట్టాల్సిందే. సో ఇప్పుడు మనం ఈ టవర్ బ్రిడ్జ్ కూడా ఎక్కొచ్చు, దానికి కూడా ప్రైస్ ఉంటుంది, దానికి కూడా ఛార్జెస్ ఉంటాయి. ఇది కూడా మన టవర్ ఆఫ్ లండన్. మీరు ఇందాక ఒక సైడ్ వ్యూ చూస్తారు, ఇప్పుడు ఇది ఇంకొక సైడ్ వ్యూ. మీరు ఇప్పుడు నా వెనక చూస్తున్నారు కదా, అదే టవర్ బ్రిడ్జ్. ఇక్కడ చూస్తున్నట్టయితే అక్కడ మనుషులు నడుస్తున్నారు కదా, సో మనం దాని మీద ఎక్కి నడవచ్చు. అండ్ అంటే 2 సైడ్స్ నడవడానికి ఉంటుంది, మధ్యలో మాత్రం వెహికల్స్ వెళ్ళడానికి స్పేస్. అండ్ మనకి ఒకటి ఉంటుంది, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని. దాని మీనింగ్ లండన్ బ్రిడ్జ్ పడిపోవడం కాదు. సో మనకి అక్కడ ఇలా ఒక షేప్లో ఉంది కదా, సో అదేంటి అని అంటే అక్కడ ఇలా బోట్స్ ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ ఒక బోట్ వెళ్తుంది. సో ఆ బోట్ వెళ్ళినప్పుడు ఆ గేట్స్ అంటే కింద ఉన్న బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది. అప్పుడు వెహికల్స్ అన్నీ సైడ్స్కి ఆపేస్తారు. సో అది పైకి లెగుస్తుంది, కింద నుంచి బోట్ వెళ్ళిపోయాక మళ్ళీ అది క్లోజ్ అవుతుంది. బికాస్ బోట్ హైట్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అలా. సో అందుకే అలా చెప్తారు, లండన్ బ్రిడ్జ్ ఇస్ ఫాలింగ్ డౌన్ అని చెప్పేసి. సో దాని స్పెషాలిటీ అది. ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి ఇలా మధ్య మధ్యలో కొన్ని ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నారు.
మనము ఇక్కడ నుంచి వచ్చినప్పుడు మనకి కింద ఒక స్టెప్స్ ఉంటాయి. సో స్టెప్స్ ఎక్కేసి పైకి వస్తే మనం డైరెక్ట్ బ్రిడ్జ్ ఎక్కేస్తాము. వెహికల్స్ కూడా వెళ్తుంది. మళ్ళీ అటు సైడ్ మళ్ళీ వాక్ వే ఉంటుంది. ఇలా పైకి చూస్తుంటే నేను దాంతో బ్రిడ్జ్ కూడా కదులుతున్న ఫీలింగే వస్తుంది పైన మేఘాలు వెళ్తుంటే. సో ఇక్కడ నుంచి పైకి వెళ్ళడానికి వే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. పైన కూడా గ్లాస్ బ్రిడ్జ్ ఉంటుంది ఒకటి, మళ్ళీ అక్కడ మనం నడవడానికి. అండ్ లోపల దీని గురించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, ఇది ఎప్పుడు ఫామ్ అయింది, ఎలా ఫామ్ అయింది అని చెప్పేసి అని. సో మనకి ఇక్కడ కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ టికెట్ ప్రైజెస్. అడల్ట్స్కి, స్టూడెంట్కి 12 pounds. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బిల్డింగ్స్, ఇవన్నీ స్కై స్క్రాపర్స్. మేము మీకు కింద అక్కడ చూపించాం కదా స్టార్టింగ్లో. సో అవన్నీ బిల్డింగ్స్ ఇక్కడ నుంచి ఇంకా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నేను ప్రాపర్ బ్రిడ్జ్ మధ్యలో ఉన్నాను. ఇటు ఒక టవర్ అండ్ ఇటు కూడా ఒక టవర్. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నేను రాంగ్ చెప్తాను కరెక్ట్ చెప్తున్నాను నాకు తెలియదు, బట్ దిస్ ఇస్ టవర్, 2 towers. సో మనకి పైన ఉంది కదా, ఐ గెస్ పైన అక్కడ మనకి ఏదైతే కనిపిస్తుందో అది గ్లాస్ బ్రిడ్జ్. పైన మనము ఆ టవర్ నుంచి ఈ టవర్కి వెళ్ళడానికి వే. లోపల చాలా వరకు అండ్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తారు. లోపల గైడ్ కూడా ఉంటారు, బట్ నేను పైకి వెళ్ళట్లేదు కాబట్టి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం ఇస్ రాంగ్. కిందాక చెప్పాను కదా బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అని చెప్పేసి, సో అది ఇక్కడ నుంచి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏదైతే లైన్ కనిపిస్తుందో, సో ఇది ఈ బార్డర్ అనేది ఈ బ్రిడ్జ్ని 2 partsగా డివైడ్ చేస్తుంది. సో ఇక్కడ ఇది ఓపెన్ అయినప్పుడు దీని కింద నుంచి షిప్ అనేది వెళ్తుంది. సో అప్పుడు ఈ బ్రిడ్జ్ ఓపెన్ అవుతుంది అండ్ అటు వెహికల్స్ ఆగిపోతాయి, ఇటు వెహికల్స్ ఆగిపోతాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వెళ్తుంది షిప్. మేము ఇంకా ఇప్పుడు కిందకు వచ్చేసాము. ఇక్కడ నుంచి కూడా మళ్ళీ మనకి టవర్ బ్రిడ్జ్ కనిపిస్తుంది చాలా దగ్గర నుంచి. సో ఇది రివర్ బ్యాంక్స్లో ఉంటుంది, అంటే రివర్ ఒడ్డున అంటాం కదా, సో అలాగా. చంటన్య నీ గుడ్డు బిల్డింగ్ కులగొట్టేశారు. अभी हमने वहाँ से वीडियो शुरू किया था, मैंने वहाँ से शुरू किया, फिर वहाँ से हमने देखा टावर ऑफ लंदन, फिर वही जो स्काई स्क्रैपर्स जो मैंने बताया था पहले वो सब यहीं पे हैं. और यहाँ से मैंने आपको जहाँ से ये बोट जाती है मैंने आपको वो सब दिखा दिया. फिर हमने ये टावर ब्रिज चढ़ा, फिर उसके बाद अभी हम यहाँ पे आए और यहाँ से अभी हम चल पड़े हैं वेस्टमिंस्टर. बहुत ठंड है और हवा भी बहुत ज़्यादा है. मेरे जो हाथ है वो पूरा फ्रीज़ हो गया. मेरा नेल्स देखिए गाइस, ये मैंने खुद लगाया. ऑलरेडी ट्राइड दिस वन, ये बहुत वायरल हुआ था 2 साल पहले. ఇది బాగుంది గైస్ కదా, మస్తు క్యూట్ ఉంది కదా నందా. ఆల్రెడీ నేను ఒక లైట్ ఉన్నాక ఇంకొక లైట్ ఎందుకు గైస్ మా ఇంట్లో అవసరం లేదు. వింటేజ్ కలెక్షన్ అంటే ఇవన్నీ. లోపల కూడా చాలా ఉన్నాయి బట్ లోపల క్లోజ్ చేసామని చెప్తుంది. దిస్ ఈస్ లండన్ షార్డ్. ఇది లండన్లోనే అతిపెద్ద బిల్డింగ్, దీన్ని షార్డ్ అంటారు. నేను ఇప్పుడు వెస్ట్మిన్స్టర్ స్టేషన్లో ఉన్నాను. ఇది వచ్చేసి మన సెకండ్ లొకేషన్ బిగ్ బెన్ అండ్ లండన్ ఐ. సో మేము వెస్ట్మిన్స్టర్కి వచ్చాము. స్టేషన్ ఎగ్జిట్ అవ్వగానే మనకి ఇలా కనిపిస్తుంది. సో ఇది బిగ్ బెన్ టవర్, ఇది ఒక క్లాక్ టవర్. టైం మారినప్పుడు అక్కడ గంట ఉంటుంది లోపల, ఆ గంట అనేది కొడతారు అంటే అది ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ గైస్ సీరియస్లీ మా టైం వచ్చేసి ఇప్పుడు 4:30 అవుతుంది. 4:30 ఈవినింగ్ 4:30కి వెదర్ చూడండి. దీన్ని బిగ్ బెన్ అని అంటారు. బిగ్ బెన్ అంటే దీనికి ప్రాపర్గా బిగ్ బెన్ నేమ్ ఎందుకు పెట్టడం రీజన్ అయితే లేదు. నేను కొంచెం రీసెర్చ్ చేశాను, అక్కడ ఏం లేదు. నార్మల్ అతను నిక్ నేమ్ కోసం అలా పెట్టారు అని చెప్పేసి అని కూడా అంటారు, బట్ అది ఐఎమ్ నాట్ ష్యూర్. ఇది లాస్ట్ టైం నేను ఇంకా జయంతి అక్క ఇద్దరం ఎక్కాము. సూపర్ ఉంటుంది గైస్. మేము ఇది లండన్ బ్రిడ్జ్ దగ్గర నుంచి సేమ్ మళ్ళీ ఇదే స్పాట్లో దిగాము.
నేను మీకు ఇందాక అక్కడ చెప్పాను కదా లండన్ బ్రిడ్జ్ దగ్గర కూడా మనకి అంటే ఊబర్ బోట్స్ ఉంటాయి అని చెప్పేసి అని. సో బోట్స్ ఇక్కడికి వస్తాయి. ఇప్పుడు ఈ ఏరియా మీద చూస్తున్నారో ఇక్కడ నుంచి ఊబర్ బోట్స్ క్రూజెస్ అన్ని ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ దాకా వెళ్తాయి. సో థేమ్స్ రివర్ ఆల్మోస్ట్ మొత్తం కవర్ చేసి పెడుతుంది ఇది. దట్ ఈస్ అవర్ లండన్ ఐ. లండన్ ఐ ఫొటోస్ మంచిగా రావాలంటే ఇక్కడ నుంచి దిగండి గైస్. ఇక్కడ నుంచి తీస్తే మంచిగా కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు న్యూ ఇయర్కి ఫైర్ వర్క్స్ జరుగుతుంది. సో న్యూ ఇయర్ ఫైర్ వర్క్స్ కూడా ఇక్కడ జరుగుతుంది. సో అప్పుడు ఈ ప్లేస్ మొత్తం ఆక్యుపై అయిపోతుంది. దీనికి సపరేట్ ప్రైజెస్ కూడా ఉంటాయి. సో 60 pounds 80 pounds కూడా ఉంటుంది. ఫైర్ వర్క్స్ చాలా బాగా జరుగుతుంది లండన్లో. వెస్ట్ మినిస్టర్ ఏరియాలో చాలా వరకు మన ఎంబసీస్ అన్ని చాలా వరకు ఇక్కడ ఈ సరౌండింగ్స్లోనే ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి బకింగ్హామ్ ప్యాలెస్ కూడా వాక్వేలోనే ఉంటుంది. బకింగ్హామ్ ప్యాలెస్ అంటే అక్కడ ఎక్కడైతే కింగ్ క్వీన్ ఉంటారో సో వాళ్ళ హౌస్ అది. దాని ప్యాలెస్ బకింగ్హామ్ ప్యాలెస్ అంటారు. 4:30 అవుతుంది బట్ చీకటి అయిపోయింది కాబట్టి అంత ఏం కనిపించదు. సో దానికోసం వెళ్ళట్లేదు. బట్ కంపల్సరీ మీకు నేను ఆ వీడియో చేసి చూపిస్తాను అతి త్వరలో. మళ్ళీ ఒకసారి లండన్ టూర్ క్లియర్గా చేసి చూపిస్తాను. నేను ఇప్పుడు లండన్ ఐకి వచ్చాను. సో లండన్ ఐకి పక్కనే ఇక్కడ మన సీ లైఫ్ లండన్ ఎక్వేరియం ఉంటుంది. సో ఇది మన ఎక్వేరియం. ఇక్కడ చాలా అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ కానీ టర్టిల్స్ కానీ లేదంటే పెంగ్విన్స్ కూడా ఉన్నాయి, షార్క్స్ కూడా ఉన్నాయి. అన్ని దీని లోపల ఉంటుంది. సో ఇది ఫ్రీ ఎంట్రీ కాదు, దీని కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది. సో ఎంట్రీ టికెట్ వచ్చేసి 30 pounds అంటే లైక్ డిపెండింగ్ ఆన్ ద డే మీరు వచ్చేది. సరైన లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన ప్లేస్ ఇది. సో మీరు కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి లండన్ ఎక్వేరియం. చాలా బాగుంటుంది లోపల కూడా. నేను రీసెంట్గా వెళ్ళాను. నేను మా తమ్ముడు ఇద్దరం వెళ్ళాం. నేను అసలు 0 ఇంట్రెస్ట్తో వెళ్ళాను. బట్ లోపలికి వెళ్ళాక మాత్రం చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇప్పుడు వెళ్ళాను. లండన్ ఐ చాలా మంది జైంట్ వీల్ అనుకుంటున్నారు జైంట్ వీల్ లాగా ఉంటుందని. బట్ ఇది చూడడానికి జైంట్ వీల్ లానే ఉంటుంది సేమ్. మనం కానీ జైంట్ వీల్లో మనం ఎక్కి కూర్చుంటే అది ఇలా షేక్ చేస్తే భయపెట్టేస్తుంది కదా. బట్ ఇది అలా కాదు. మనం ఇది ఎక్కితే ఇది ఒక రూమ్ సైజులో ఉంటుంది. మనం జస్ట్ ఇలా నిల్చొని మొత్తం వ్యూ మొత్తం చూసుకుంటే ఎంజాయ్ చేసి సిటీని మొత్తం చూడొచ్చు దీంట్లోని. ఇది అసలు చాలా అంటే చాలా స్లోగా ఉంటుంది. ఒక 35 minutes రైడ్ ఉంటుంది ఇది. సో 35 minutes చాలా మెల్లిగా తిప్పిద్ది. అసలు మనకి భయపడాల్సిన అవసరం లేదు. చాలా హైట్లో ఉన్న మన ఫీలింగ్ కూడా ఏముండదు. ప్రశాంతంగా హ్యాపీగా వ్యూస్ని చూసుకుంటూ ఎంజాయ్ చేయొచ్చు. నేను ఈ వీడియో కూడా నా షార్ట్స్లో అప్లోడ్ చేశాను. సో నేను అవన్నీ కింద లింక్స్ ఇస్తాను. మళ్ళీ ఆ షార్ట్స్లో చూస్తే మీకు కనిపిస్తుంది. మీకోసం ఇప్పుడు ఇవన్నీ ఎక్కట్లేదు కాబట్టి మీకు చూపించడానికి నాకు ఆప్షన్స్ లేదు గైస్. అప్పుడు మాత్రం అన్నీ షార్ట్స్ ద్వారా తీసాను. లండన్ ఐని క్యాప్చర్ చేయడం అంటే చాలా కష్టం. చాలా డిస్టెన్స్ నుంచి మాత్రం మనం ఫుల్గా రౌండ్గా కవర్ చేయవచ్చు. నేను కెమెరాని ఎంత టిల్ట్ చేస్తున్నా కూడా అది కెమెరాలో రావట్లేదు. సో నేను ఒక డిస్టెన్స్ నుంచి తీస్తాను. సేమ్ ఇలానే ఉంటుంది. ఇంత చాలా పెద్ద ఉంటుంది. చిన్న ఒక టేబుల్ వస్తుంది ఇక్కడ. ఇలా మనం అందరం నిల్చొని సైట్ మొత్తం చూసుకోవచ్చు. సరౌండింగ్స్ చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్. చూడండి ఒకసారి ఎంత హైట్లో ఉంటుంది అంటే అంత హైట్లో ఉంటుంది. మీకు అస్సలు భయం మీద అక్కడ చూస్తుంటే. అండ్ ఒకసారి చూడండి ఎంత గట్టిగా కట్టి పెట్టారో ఇవన్నిటిని. సేఫ్టీ వైస్గా కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో నో ప్రాబ్లం గైస్. ఉన్నది ఒకటే లైఫ్, ఎంజాయ్ చేయండి దాన్ని. ఇఫ్ యు ఆర్ సమ్వన్ మీరు ఆల్రెడీ లండన్లో ఉంటే మీకు లండన్లో చాలా నచ్చిన ప్లేస్ ఏంటి, మీకు ఎక్కడికి వెళ్తే హ్యాపీ అనిపిస్తుంది, ఎక్కడ వెళ్తే మీ సోల్ సాటిస్ఫై అవుతుంది, సో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్స్. మనకి ఫొటోస్ కావాలంటే ఆల్రెడీ వీళ్ళు మనకి లోపల ఫోటో బూత్స్ కూడా ఉంటాయి, ఫొటోస్ తీస్తారు. బట్ ఫోటో కాస్ట్ వచ్చేసి 35 pounds నుంచి స్టార్ట్ అవుతుంది. 4 photos 8 photos 6 photos అలా ఇస్తారు. బట్ అవన్నీ మాత్రం ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆలోచించుకొని ఫొటోస్ దిగాము. మేము ఇప్పుడే పికడల్లీ సర్కస్కి వచ్చాము. సో ఇక్కడ నుంచి స్ట్రీట్స్ అన్నీ స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి రిజెంట్ స్ట్రీట్, బాండ్ స్ట్రీట్, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ 3 కవర్ చేసుకొని నెక్స్ట్ మళ్ళీ వేరే లొకేషన్కి స్టార్ట్ అవుతాము గైస్. ఇంకా ఇవన్నీ అయిపోయాక ఇంటికి వెళ్ళిపోవడమే. చూపిస్తాను. రియానా ఎక్స్ డియోరా. ఇదే పికడల్లీ సర్కస్. అక్కడ ముందు చూస్తుంది అది రిజెంట్ స్ట్రీట్. సో మనం లోపలికి వెళ్తుంటే మనకు అన్ని స్టోర్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ప్రీమియం స్టోర్స్ కానీ లేదంటే లగ్జరీ స్టోర్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి. ఇది మన చాక్లెట్స్ స్టోర్. గిఫ్టింగ్ సీజన్ కాబట్టి అన్ని గిఫ్ట్ సెట్స్ చాలా ఉన్నాయి. గిఫ్ట్ సెట్స్
గైస్ నాకు అన్ఎక్స్పెక్టెడ్గా ఇప్పుడే జూమ్ ఎలా చేయాలో తెలిసింది. ఇలా రాంగ్ ప్రెస్ చేస్తే జూమ్ అవుతుంది, నాకు తెలియదు, ఇప్పుడే తెలిసింది లాంగ్ ప్రెస్ జూమ్ అవుతుంది. అవును, ఇందాక నేను చేసినా కదా, మరి నేను చేయలేదు, నాకు ఇప్పుడే చూస్తున్నాను జూమ్, అసలు నాకు తెలియదు ఇప్పటి వరకు కూడా. అది లాంగ్ ప్రెస్ చేస్తే వస్తుంది నాకు, అసలు ఇప్పుడు నేను లాంగ్ ప్రెస్ చేయలేదు ఎన్ని రోజుల నుంచి, భయం వేసి. హ్యాపెన్స్ గైస్. నేను మీకు నా ఫిట్ చెక్ చూపిస్తాను ఇప్పుడు. మీరు చూస్తే షూ వేసుకున్నాను, బాడీ షాప్లో షాపింగ్ చేశాను. సో బ్యాగ్ ఇక్కడ పెట్టద్దు లేక నా హ్యాండ్ బ్యాగ్కి తగిలించుకున్నాను. సో ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రీట్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తూ ముందుకు వెళ్దాము. మధ్యలో అక్కడక్కడ ఏమన్నా స్టోర్స్ కనిపిస్తే చిన్న చిన్నగా షాపింగ్ చేయడం మన ఆనవాయితీ కాబట్టి. చాలా నీట్గా లండన్ సిటీ మొత్తం డెకరేట్ చేస్తారు ఇప్పుడు క్రిస్మస్ కాబట్టి. ఇది ఓన్లీ క్రిస్మస్ టైంలోనే ఉంటుంది, నవంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో నవంబర్ టు జనవరి 1 దాకా లైటింగ్స్ ఇలానే ఉంటాయి. లండన్లో ఇంకా చాలా ఎక్కువ ఉంటాయి అన్ని స్ట్రీట్స్లో. అంటే యూకేలో ఉన్న ప్రతి ఒక్క స్టేట్లో డిఫరెంట్గా ఇలానే డెకరేట్ చేసి పెడతారు. బట్ లండన్ చాలా మెయిన్ సిటీ కాబట్టి ఇంకా ఎక్కువ ఉంటాయి అంతే. ఇప్పుడు మా స్కాట్లాండ్ అయితే స్కాట్లాండ్లో కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా ఇప్పటివరకు కూడా మీరు ఎవరు విజిట్ చేయకపోతే వచ్చి విజిట్ చేయండి. Now we are heading towards Caffè Lito. So this is my 5th or 6th time visiting Caffè Lito for only that milk cake, that Alia Bhatt viral milk cake. అది వెనిలా డల్స్ సంథింగ్ ఇటాలియన్ నేమ్ ఉంటుంది. మనకు అంత రాదు కాబట్టి నేను ప్రయత్నించట్లేదు నేమ్ పలకడం కూడా. సో నేను ప్రతిసారి సోహో స్ట్రీట్లో తిన్నాను, బట్ ఈసారి ఫస్ట్ టైం సెంట్రల్ అంటే ఇటు సైడ్ తింటున్నాను, ఆక్స్ఫర్డ్ స్ట్రీట్ ఇటు సైడ్. ఇది 1 తక్కువ, 2 ఎక్కువ. మేము ఈరోజు స్వీట్ చాలా ఎక్కువ తిన్నాం, ఇప్పుడు మొత్తం ఎత్తి కొడుతుంది నాకు. లాస్ట్ బయట పోతుంది ఇంకా. కొంచెం ఎట్లనే అనిపిస్తుంది.